నమస్తే, నేను డాక్టర్ ఏఎన్ కోటేశ్వరరావు, యువర్ ఫ్యామిలీ ఫిజిషియన్ అండ్ సీనియర్ పల్మనాలజిస్ట్, హెల్త్ అడ్డా హాస్పిటల్, ఈసీఎల్, హైదరాబాద్. ఈరోజు డయాబెటీస్ వల్ల వచ్చే ఐ ప్రాబ్లమ్స్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. దీన్ని డయాబెటిక్ రెటినోపతి అంటారు. ఎవరికైనా డయాబెటీస్ ఉండే వాళ్ళు ఎవరికైనా రావచ్చు. దాదాపుగా ఎర్లీ స్టేజెస్ మనకేమీ తెలీదు. ఏ స్టేజ్లో ఉన్న డయాబెటీస్ ఉన్నా కానీ ఈ రెటినోపతి లక్షణాలు రావచ్చు. మొదటగా వచ్చే లక్షణాలు ఎర్లీ స్టేజెస్లో మనకి ఏ సిమ్టమ్స్ ఉండవు, జీరో సిమ్టమ్స్. అలాగా కళ్ళల్లో రెటినాలో చేంజెస్ వస్తూ ఉంటాయి. సో దానికి మనము షుగర్ ఒకటి, కొలెస్ట్రాల్ ఒకటి, బ్లడ్ ప్రెషర్ ఒకటి మెయింటైన్ చేస్తూ ఉండాలి. అదొకటి మనం చేయగలిగే ప్రివెన్షన్ ఒకటి. అదర్ దాన్ ఈ అవాయిడింగ్ ఆఫ్ ది స్మోకింగ్, ఆల్కహాల్, అవి అవాయిడింగ్ ద నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. సీ ఫుడ్, మెయిన్గా హై సాల్ట్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. వాకింగ్ చేయాలి. రెగ్యులర్గా ప్లెంటీ ఆఫ్ డ్రింక్ వాటర్ తీసుకోవాలి. ఇవన్నీ పక్కన పెడితే మెయిన్గా డయాబెటీస్ కాంప్లికేషన్స్తో ప్రొలాంగ్డ్ డయాబెటీస్ వల్ల, అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల కళ్ళల్లో వచ్చే లక్షణాలు జనరల్గా మనం కొన్ని విషయాలను చూసి మనం నోటీస్ చేయొచ్చు. మెయిన్గా డయాబెటీస్ ఒక 5-6 సంవత్సరాలు దాటిపోగానే మనకి దగ్గర వస్తువులు సరిగ్గా కనపడవు, దూరపు వస్తువులు కూడా సరిగ్గా కనపడవు. ఇది కూడా ఒక లక్షణం. తర్వాత నైట్ బ్లైండ్నెస్ వస్తుంది, నైట్ విజన్ సరిగ్గా కనిపించదు. తర్వాత ఫ్లోటర్స్ లాగా వస్తూ ఉంటాయి. ఏదైనా ఒక్కోసారి బాగా తుమ్మినప్పుడు కానీ, ఒక్కోసారి మామూలుగా ఉన్నప్పుడు కూడా కళ్ళ ముందు ఏవో పొరలు వచ్చినట్లుగా ఉంటాయి. అది ఒకసారి 2 సార్లు వస్తే పర్లేదు, ఫ్రీక్వెంట్గా వస్తుంటే మాత్రం వెళ్ళి డయాబెటిక్ రెటినోపతి ఏమైనా ఉందా, రెటినా ఏమైనా డిటాచ్మెంట్ ఉందా చూసుకుంటూ ఉండాలి. ఈ లక్షణాల వల్ల కూడా డయాబెటీస్ కంట్రోల్లో లేదని, డయాబెటీస్ వల్ల కళ్ళు కూడా డ్యామేజ్ అవుతుందని, రెటినోపతి డెవలప్ అవుతుందని మనం అనుకోవచ్చు. ఇలాంటి లక్షణాలు రంగాల్లో ఇమీడియట్గా ఐ హాస్పిటల్కి వెళ్ళాలా. అక్కడ అంటే ఆప్టికల్ షాపులకి వెళ్తే వాళ్ళు చూడలేరు, కేవలం ఐ హాస్పిటల్స్కి వెళ్ళాలా. అక్కడ వాళ్ళు ఐ ఆఫ్థాల్మాలజిస్టులు ఉంటారు, వాళ్ళని రెటినోస్కోపీ అని, తర్వాత స్పెషలైజ్డ్ టెస్టులు ఉంటే వాటి ద్వారా చూసి చెప్తారు. ఎర్లీ స్టేజ్లో కనుక్కోవడం, ఇంకా కొన్ని ఎర్లీ స్టేజెస్లో ఉంటే ప్రివెన్షన్ చెప్తారు. ఇంకా దాటిపోతే ఇంజెక్షన్స్ అయినా చేయాల్సిన అవసరం ఉంటే అవి చేస్తారు. ఎందుకంటే డయాబెటిక్ రెటినోపతి వస్తే ఆ కాంప్లికేషన్స్ చాలా దారుణంగా ఉంటాయి, ఇబ్బందిగా ఉంటాయి. అందుకని ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో డయాబెటీస్ పేషెంట్స్ అందరూ కూడా డయాబెటీస్ రెటినోపతి రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ కాబట్టి డయాబెటీస్తో పాటుగా హైపర్టెన్షన్తో పాటుగా కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకొని మీరందరూ హెల్తీగా ఉంటారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. Subscribe to our channel, click the bell icon and select all.